హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుక్య సంతోష్. ఈ వీడియో వచ్చేసి యాదగిరిగుట్ట వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. అంటే ఈ వ్లాగ్ వచ్చేసి సెప్టెంబర్ 6th రోజు. ఆ రోజు వరాహస్వామి జయంతి ఉండే. ఇంకా ఆ రోజు తీసినా కానీ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నాకు హెల్త్ బాగాలేకపోవడం, సో దానివల్ల ఎడిటింగ్ లేట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఈ ట్రిప్ అన్ప్లాన్డ్ అనమాట, అసలు అనుకోలేము వెళ్ళాలి అనేట. ముందు రోజు సడన్గా అనుకొని సరే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. జస్ట్ దర్శనం అనుకున్నాం ఫస్ట్ అయితే, కానీ తర్వాత ఎలాగో వెళ్తున్నాం కదా, కొంచెం మార్నింగ్ వెళ్ళేసి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాము అనుకున్నాము. సరే అని చెప్పేసి ఇంకెళ్ళాము. 10 o'clock స్లాట్ ఉంటుంది కదా, ఆ స్లాట్లో చేయించుకుందాము. ఎట్లాగో మిడ్ ఆఫ్ ది వీక్ కదా, అంటే మేము వెళ్ళింది ఫ్రైడే రోజు, సో ఆ రోజు ఎక్కువ రష్ ఉండరు అని చెప్పేసి ఇంకా వెళ్ళేసి కథ వేయించుకొని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మార్నింగ్ 8 o'clockకి అట్లా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇంకా తెలిసిందే కదా మీకు, ఫ్రైడే రోజు మా ఇంట్లో పూజలు అవన్నీ ఉంటాయి కదా సంతోష్ మాతది. సో ఇంకా లేట్ అయిపోయిందనమాట. 8:30 అట్లా అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా కొంచెం జల్ది వెళ్దాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ 10కి రథం స్టార్ట్ చేస్తారనమాట. సో దానివల్ల ఇంకా జల్ది వెళ్దామని చెప్పేసి కొంచెం స్పీడ్ వెళ్ళాము. నేను, అత్తమ్మ, రిషబ్, సంతోష్ నలుగురం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. కరెక్ట్ 10కి అక్కడికి వెళ్ళాము. కానీ ముందే విజక్క అక్కడనే ఉందన్నమాట. సో తను అన్నీ సెట్ చేసిందనమాట. అంటే టికెట్ తీసుకోవడము, ఇంకా అక్కడ కథపీఠ అంతా బోధించడం, అట్లా అన్నీ చేసి పెట్టినుండే. ఇంకా మేము కూడా చెప్పాము అది అంతా రెడీ చేసి పెట్టాక మేము వచ్చేవారికి కొంచెం మధ్యలో ట్రాఫిక్ తగిలినుండే, ఇంకా కొంచెం లేట్ అయ్యేటట్టుంది అని అనుకున్నాము. అదే మొక్కుతున్నాం అనమాట, కరెక్ట్ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి. అసలు యాదగిరిగుట్ట ఎంత చేంజ్ అయిపోయింది కదా, ఈ రోడ్స్ ఇవన్నీ కూడా. అంటే ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వస్తాము, కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక చేంజ్ ఉంటూనే ఉంది. అసలు పాత గుట్టని ఎంతమంది మిస్ అవుతున్నారు. నేనైతే చిన్నప్పుడు చూసిన, కానీ చాలా బాగుండే అప్పుడు పాత గుట్ట. ఇప్పుడు కంప్లీట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అదంతా అయింది. ముందైతే పైననే అన్నీ ఉండే, మంచిగా అనిపించినుండే అప్పుడు. ఇప్పుడు ఆ వైపు మాత్రం మిస్ అవుతున్నాం. అప్పుడు పైన కోతులు అవన్నీ కూడా ఉండే, ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, అప్పుడు ఇప్పుడు కనిపిస్తుంటాయి. అంటే అప్పుడు మంచిగా ఉండే వైబ్, ఇప్పుడు కూడా బాగుంది. అంటే టెంపుల్ వరకు అయితే చాలా బాగుంది, కానీ అప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని చూడడం అదంతా కూడా మంచిగా అనిపిస్తుండే కదా. ఎప్పుడు వచ్చినా మేము అనుకునేది అదే అనమాట, పాత గుట్ట వైబ్ మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి. అసలు అది చాలా బాగుంటుంది. అంటే నాకు అప్పుడు అంత తెలివి లేకుండే, కానీ అంటే గుర్తుంది కొంచెం. అది తర్వాత కన్స్ట్రక్షన్ అది అయినప్పుడు చూసిన. ఇంకా సంతోష్ అది చెప్తుండు, అది చాలా బాగుండే వైబ్. ఇంకా అప్పుడు ప్రసాదాలు కూడా చాలా బాగుంటుండే, ఇప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయింది. ఇంకా ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం, కళ్యాణకట్ట ఇదంతా కూడా కిందనే ఉంది కదా, గుండం అదంతా కూడా. సో మేమైతే 3rd టైం, ఇది నా పెళ్ళైన 5 yearsలో ఇది 3rd టైం వ్రతం చేయించుకోవడం గుట్ట దగ్గర. అంటే ఇంటి దగ్గర చేయించుకున్నామని ఇక్కడ గుట్ట దగ్గర అయితే 2 times అయితే పైననే చేయించుకున్నా. 3 years అవుతుంది నేను చేయించుకొని ఇక్కడ, అందుకే ఇంకా ఈసారి కూడా చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాము. మేమేంటంటే మా పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తుండేనంట ఇట్లా గుట్టకు వచ్చి, కానీ ఇంకా మాకు కుదరట్లే. సో ఇప్పుడైతే అనుకోకుండా అయిపోయింది. మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి. ఇంకా టెంపుల్కి రైట్ సైడ్ వచ్చి టెంపుల్కి పార్కింగ్ వెళ్తాం కదా, పైన కార్ పెట్టాలనుకుంటే కళ్యాణకట్ట ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. గుండం అదంతా రైట్ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. ఇంకా పార్కింగ్కి వెళ్తాం కదా పైకి, అక్కడ పోయే దారిలో మనకి రైట్ సైడ్లో పింక్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, పింక్ కలర్తో కనిపిస్తుంది కదా, అదనమాట. దాంట్లో సత్యనారాయణ స్వామి రథాలు చేస్తున్నారు. ఆ రోజైతే రష్ చాలా తక్కువ ఉండే, మా అంటే ఒక 10-15 మెంబర్స్ ఉండే కథకి. మంచిగా అనిపించింది.
అనిపించింది. అండ్ అన్నిటికన్నా ఎక్కువ పంతులు గారు అసలు ఎంత మంచిగా చెప్పారో, అంటే వివరంగా చెప్పారు ప్రతి ఒక్కటి కూడా. అంటే ఇన్ని కథలు చేయించుకున్నా కదా నేను, చిన్నప్పటి నుంచి విన్నా కూడా. అంటే చాలా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇంట్లో అవుతుంటాయి కదా, చిన్నప్పటి నుంచి విన్నా. కానీ ఫస్ట్ టైం ఈ పంతులు గారు శ్లోకాలతో చెప్తూ ఇలా చెప్పారనమాట. చాలా మంచిగా అనిపించింది, ఏం హడావిడి లేకుండా ప్రశాంతంగా చేశారు. విన్న కథనే మళ్ళీ కొత్తగా వింటున్నట్టు అనిపించింది. ఇంకా మాకు ఆల్రెడీ టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అప్పుడు కొబ్బరికాయలు కొడతారు కదా, ఫస్ట్ 5 కొబ్బరికాయలు అవి కొట్టేసి రెడీగా ఉన్నారనమాట. ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి దీపం ముట్టించి పూజ మీద కూర్చున్నాం అనమాట. అప్పుడే స్టార్ట్ అయింది, గోత్రనామాలు చదువుతున్నారు. ఇంకా కథ టికెట్ వచ్చేసి 1000 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇంకా మన ఇష్టం అనమాట, మనం డెకరేషన్ అన్నీ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే అన్నీ వాళ్ళు ఇస్తారు, ప్రతి ఒక్క సామాన్ వాళ్ళు ఇస్తారనమాట. కానీ కొన్ని ఇస్తారు, ఫ్రూట్స్ కానీ ఏది కానీ. సో మీకు కావాలి అనుకుంటే మనం తీసుకెళ్ళొచ్చు. మాకు మాత్రం ఇది అన్ప్లాన్డ్ కాబట్టి మేము ఏం తీసుకెళ్ళలేకపోయాము. మ్యాక్సిమం ఎప్పుడు చేయించుకున్నా ముందే ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్తాము, ఫ్లవర్స్ అవన్నీ. కానీ వాళ్ళు కూడా ఇస్తారు కదా, సో ఇంకా మాకు అన్ప్లాన్డ్ ఉండే. దీపాలు అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు, కానీ మనం కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట మనకు నచ్చినవి. ఇంకా ఇక్కడ వెళ్ళేసరికి మంచిగా స్టార్ట్ అయిందనమాట పూజ. ప్రసాదము అన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇట్లా కటపీట, దీపాలు, అసలు స్టీల్ దీపాలు ఇస్తారు. ఒకవేళ మనకి స్టీల్లో పెట్టాలి అని అనిపించకపోతే మనం వెళ్ళి తీసుకోవచ్చు. చెప్పాను కదా అన్ప్లాన్డ్ కాబట్టి మేము ఏం తీసుకెళ్ళలేకపోయాము. అండ్ అప్పటికే కథ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి రెడీగా కూర్చున్నాం అనమాట. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ వీడియో అయితే తీయలేదు కథది, ఎందుకంటే పంతులు గారు మేము వెళ్ళే టైంకే ఒకరు ఫోటో దిగుతుంటే అలా దిగొద్దు, అంటే ఫొటోస్ నాట్ అలౌడ్, మంచిగా పూజ చేసుకోండి ఇవన్నీ ఎందుకు అన్నట్టు అన్నారనమాట. సో ఇంకా మాకు కూడా అదే అనిపించింది, ఎందుకు లేదంతా అని చెప్పేసి వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. ఇంకా మేమైతే కథ కంప్లీట్ అయిపోయింది మంచిగా. లాస్ట్కి ఎవ్రీ కథకి ఆరతి ఉంటుంది కదా, లాస్ట్ కథకి ఇట్లా అట్టిపండు కట్ చేసి ఆరతి ఇస్తామన్నమాట నెయ్యొత్తులతోని. ఇంకా కథ అయితే కంప్లీట్ అయ్యే వరకు 11:30 అట్లా అయింది. ఇంకా కథ నుంచి బయటికి రాగానే ఇట్లా నేను ఎక్కడ ఈ నామం బొట్టు కనిపించినా రిషబ్కి పెట్టిస్తా, ఎందుకంటే పెద్ద అయినాక వాడు పెట్టుకుంటాడో లేదో కదా, చిన్నప్పుడే మనకి ఇష్టాలన్నీ తీర్చేసుకోవాలంటారు కదా అట్లా. ఇంకా వాడికి పెట్టించినాక నేను కూడా పెట్టించుకున్నాను, నాకు ఫుల్ ఇష్టం ఇది. మేమందరం పెట్టించుకున్నాము. సంతోష్ మాత్రం పెట్టుకొని అంటే లేదు పెట్టుకో అని చెప్పేసి అన్నాము, ఎందుకంటే స్వెట్ వచ్చి మొత్తం పోతే మళ్ళీ మంచిగా అనిపించదు కదా అని చెప్పేసి అంటుండు. కొద్దిసేపు ఉన్నంత వరకు అయితే పెట్టుకోండి అని అన్నాము. మా అందరికన్నా రిషబ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇక్కడ అన్నీ సెట్ చేసుకుంటున్నాం అనమాట సామాన్లన్నీ. ఇంకా పైకి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. 2 కార్లో ఎందుకు, ఒకటే కార్లో వెళ్దాము అని చెప్పేసి అంటే ఇంకా నెక్సాన్లో పైకి వెళ్తున్నాము. ఇంకా గ్లాన్స్ అయితే ఇక్కడనే పెట్టేసినాము, ఎందుకంటే ఉన్నదే 5 మెంబర్స్, మళ్ళీ 2 కార్లు తీసుకెళ్ళి పార్కింగ్ అదంతా ఎందుకు, ఒక కార్లో వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా పైకి స్టార్ట్ అయిపోయాము. ఈ రోడ్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది, గుట్ట ఎక్కే రోడ్. ఇంకా ఎక్కడ పైకి వెళ్ళడానికి అయితే 500 రూపీస్ ఛార్జ్ కార్ పార్కింగ్కి, అది కిందనే పే చేసి ఇంకా పైకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పటికి దర్శనం క్లోజ్, 12 o'clockకి క్లోజ్. ఇంకా మేము అదే అనుకుంటున్నాము, క్లోజ్ అయ్యే టైంలో అయితే చాలా తక్కువ రష్ ఉంటుంది, అంటే కొంతమంది వస్తారు కదా, ఇంకా క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో దర్శనానికి వెళ్తే మంచి ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్తాను అనమాట. ముందు వెళ్ళినప్పుడు కూడా, అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year అవుతుంది, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ నైట్ వెళ్ళినాము. అసలు దర్శనం దొరుకుతుందో లేదో అనుకుంటే వెళ్ళిపోయినాము, కానీ మంచిగా అయిన ఉండే దర్శనం. ఆ రోజు కూడా నైట్ మేమే ఇంకా లాస్ట్ అనమాట. ఇప్పుడు కూడా 12కి దర్శనం క్లోజ్ అవుతుంది అంటే ఫాస్ట్గా 11:45 వరకు పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించిన దర్శనం కూడా. ఇంకొచ్చి బయట కూర్చున్నాం కొద్దిసేపు. ఇంకా ఇక్కడ వీకెండ్ కదా, సో రష్ ఏం లేకుండే, కొంతమందే ఉండే. అండ్ అప్పటికి దర్శనం టైం అయిపోయిందని చెప్పేసి ఎక్కువ మంది ఏం పైకి రాలేదు. ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకున్నాము. అండ్ అలానే కిందికి వెళ్ళి ప్రసాదాలు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని తెచ్చుకొని రిషబ్కి ఇంకెక్కడనే తినిపించేసిన. ఇంకా కిందికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో శివాలయం ఉంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళడం, లోపలైతే తీయలేదు. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈసారి వెళ్తే వెళ్ళండి.
స్ఫటికలింగం ఉంటుంది. అండ్ నేను ఎక్కడైనా శివాలయంలో ఓన్లీ లింగం ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం కుటుంబ సమేత శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వినాయకుడు ఉన్నాడనమాట. మస్తు అనిపించిన టెంపుల్. ఫస్ట్ టైం వెళ్ళినా, అసలు నాకు తెలియదు అక్కడ టెంపుల్ ఉంటుందని. ఇంకా అట్లా మెట్లు దిగే అర్చన చేయించుకొని మెట్లు దిగి కిందికి వచ్చేసినాము. కిందికి వచ్చినాక ఇక్కడ కొత్తగా గుండం ఓపెన్ చేసామన్నట్టు. కింద ఉంది కదా, అది కాకుండా ఇక్కడ గుట్ట మీదనే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో గుండం ఓపెన్ చేసాము అన్నారు. ఇంకా సరే వెళ్దాం ఒకసారి చూద్దాం, ఎలాగో రిషబ్కి కూడా ఇంట్రెస్ట్ కదా ఇట్లా వాటర్లో ఆడుకోవడం అని చెప్పేసి వెళ్ళినాము. అప్పటికే 12:30 అట్లా అవుతుంది. సరే కొద్దిసేపు వెళ్ళి రిషబ్ అయితే అన్నం తినేసిండు, ఇంకా మేమే కదా అని చెప్పేసి వాడిని కొద్దిసేపు వాటర్లో ఆడిపించినాం అనమాట. ఇదైతే అందరికి ఎలవ్ లేదు, జంటకి 100 అనుకుంటా, 2 పర్సన్స్కి 100 రూపీస్. మీరు సింగిల్ అన్న చేసుకోండి, 2 పర్సన్స్ అన్న చేసుకోండి, 100 రూపీస్ అనమాట. ఇంకా అత్తమ్మ రిషబ్ని ఆడిపించింది. నాకంటే వాటర్ అయితే భయము, అది ఏమంత లోతు లేదు కానీ భయము. సో అత్తమ్మ ఇంకా రిషబ్ని కొద్దిసేపు ఆడుకున్నారల్లా. ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదైతే నాకు లాస్ట్ టైం నుంచి తెలుసు అనమాట. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. మంచిగా దర్శనం చేసేసుకొని కిందికి దిగినాం. ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయాము. కింద ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని తిందామని చెప్పేసి మేము ఆల్రెడీ ఇంటి నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఎందుకు అంటే లాస్ట్ టైం నేను యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు నైట్ ఎక్కడనో రెస్టారెంట్లో తిన్నా, అట్లా 2-3 టైమ్స్ తిన్నా కానీ నాకు ఎందుకో టేస్ట్ కానీ మంచిగా అనిపించలేదు. అంటే కొంచెం స్టమక్ అప్సెట్ లాగా అయినుండే. ఇంకా ఈసారి అనుకున్నాం అనమాట, ఇంటి నుంచి ఏదైనా తీసుకెళ్దామని చెప్పేసి. అండ్ ఎలాగో ఫ్రైడే కదా, ఇంకా పోపన్నం అట్లా తీసుకున్నాము. అంటే ఇంట్లోనే వండుకొని పోయినాము మార్నింగ్. సో ఇంకా మెల్లిగా కిందికి దిగుతున్నాము. వెళ్ళేటప్పుడు స్పీడ్గానే వెళ్ళాము కానీ ఇంకా వచ్చేటప్పుడు మాత్రం మెల్లిగానే వెళ్ళాము. దిగే దారిలో పుట్ట కూడా ఉంటుంది కదా, అది కూడా ఇట్లా మంచిగా గ్రిల్ వేసి షెడ్ వేసి పెట్టారు. అది కూడా చూసుకుంటూ వచ్చాము. ఏం ఆగలేదు కానీ వచ్చేసినాం అనమాట. ఆ రోజు మాత్రం ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే, నార్మల్గా హైదరాబాద్లో అదే మన సైడ్ అయితే ఫుల్ వానలు పడుతున్నాయి. అప్పుడు ఆ టైంలోనే మేము వెళ్ళాము. కానీ అక్కడ యాదగిరిగుట్టలో అయితే ఉబ్బరం కదైపోయినాం అనమాట. అంత ఎండు ఉంటుంది అనుకోలేదు అసలు. ఫుల్ ఎండు ఉండే, ఇంకా ఉబ్బరిస్తుంది ఫుల్. ఇంకెక్కడన్నా ఆపుదామంటే ఎక్కడ అని ఆలోచిస్తున్నాం. ఒక పార్క్లో అదే చెరువు దగ్గర రోడ్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం చెట్టు కింద మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎప్పుడు ట్రై చేయాలి అక్కడ కూర్చొని తినడము. ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. వ్యూ మాత్రం మస్తుంది, కానీ నాకు వాటర్ అంటే భయము. ఇంకా తెచ్చుకున్నదంతా అక్కడ కూర్చొని తినేసినాక పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఉండే, కానీ అక్కడ క్లోజ్ ఉండే. ఇంకా సరే అని చెప్పేసి బయట నుంచే మొక్కేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. ఇంకా అక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్దామని చెప్పేసి వెళ్దామన్నమాట. అరౌండ్ 3 అట్లా అవుతుంది. ఆ టైంకి టెంపుల్ క్లోజ్ ఉంటుందో ఓపెన్ ఉంటుందో అనుకుంటూనే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 3:30-4 అట్లా అవుతుంది. ఇంకా ఫుల్ ఎండ మాత్రం అమ్మో ఘోరంగా ఉండే. ఉట్టి కాళ్ళతో నడవాలంటే మస్తు భయమైన ఉండే, అంత ఎండ ఉండే. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ టైం ఇది వచ్చినప్పటి నుంచి, ఇది ఓపెన్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఇప్పటిదాకా వెళ్ళలేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా కార్స్ అన్నీ రోడ్ వరకు ఉండేది. ఇంకా అంత రష్లో రిషబ్ని ఎత్తుకొని ఏం వెళ్తాము అన్న దాంతో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. టెంపుల్ దగ్గర అంతా బాగుండే కానీ రోడ్ వెళ్ళే ఒక 1 కిలోమీటర్ ముందు మాత్రం మొత్తం ఏమంటారు రోడ్ మంచిగా లేక ఫుల్ ఇబ్బంది అయిన ఉండే. ఇంకా లోపలికైతే వెళ్ళాము, మంచిగా అనిపించినుండే. అంటే చూసినంత వరకు అయితే మంచిగా ఉంది టెంపుల్ అదంతా కూడా. ఇక్కడికి బస్సెస్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఈరోజు అయితే చాలా ఖాళీ ఉండే. నేను ఎప్పుడు చూసినా మెయిన్ రోడ్ వరకు ఉండే కార్స్. ఇంకా ఇక్కడైతే పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ చూసారు కదా పార్కింగ్ దగ్గర ఏవి కూడా లేవు, అంటే అంత ఖాళీ ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా. ఇంకా ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాము. పక్కకి మెట్లు కాకుండా ఇట్లా స్లోప్లో కూడా ఉండే, అది కూడా ఎక్కొచ్చు. ఇంకా మేమే మెట్లు ఎక్కుదాము అని చెప్పేసి మెట్లు ఎక్కుతున్నాం అనమాట. ఇంకా అక్కడైతే దర్శనంకి ఫోన్ ఎలవ్ లేదు. అండ్ ఇంకొకటి హెయిర్ కూడా అస్సలు విరబోయొద్దు అనమాట, అల్లుకొని వెళ్ళాలి. ఇంకా నేను అక్కడికి వెళ్ళాకనే అల్లుకున్నా. ఇంకా ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి అక్కడ కౌంటర్లు ఇచ్చేసి ఇంకా మేము దర్శనంకి వెళ్ళేసి వచ్చినాం అనమాట. టెంపుల్ అయితే బాగుంది, స్వామివారు అయితే సూపర్ ఉన్నారు, అంటే మస్తు అనిపించినుండే కళ్ళకి మంచిగా. ఇంకా అక్కడ నుంచి ఇదంతా తీసుకుంటూ చూస్తున్నాను అనమాట. ఈ
గుండం ఇదంతా కూడా ఏది తెలియదు నాకు, ఫస్ట్ టైం వెళ్ళి చూస్తున్నా. ఇంకా ఇదంతా కూడా వీడియోస్ తీసుకుంటూ వచ్చిన. ఎన్నిసార్లు తీసినా తీయాలనిపిస్తుంది. ఇంకా నైట్లో ఇంకా బాగుంటుందంట. ఇంకా మేమైతే మధ్యాహ్నం వచ్చినాం కదా, ట్రై చేయాలి నెక్స్ట్ టైం నైట్ రావడానికి. ఇంకా ఇక్కడ రిషబ్ గాడు కూడా కొంచెం ఆడుకున్నాడు. వాడు ఆడుకుంటుండు కదా అని చెప్పేసి మేము కూడా మంచిగా నీడ ఉండే అక్కడ. అంటే టెంపుల్ది నీడ ఉండే అక్కడ, టెంపుల్ నీడ ఉంటుంది కదా, టెంపుల్ వెనకకి సూర్యుడు ఉండే. ఇంకా నీడంతా ఇక్కడ ఉండేసరికి మేము కూడా మంచిగా కొద్దిసేపు కూర్చున్నాము. అప్పటికే 4 అట్లా అవుతుంది కదా, ఇక వెళ్దాంలే ఈవినింగ్ వరకు మెల్లిగా అని చెప్పేసి అనుకొని ఇక కూర్చున్నాము. ఇక్కడ రిషబ్గా ఓవర్ యాక్టింగ్ చూడండి, మొక్కునాన్న అంటే అట్లా మొక్కుతుండు. ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చున్నాక వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ నుంచే ఇంకా మెట్లు దిగకుండా ఇక్కడ నుంచి ఆల్రెడీ ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కినాం కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి దిగుతున్నాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంచి మంచి పూల చెట్లు ఉండే, అంటే డిఫరెంట్ పూలు ఉండే. ఇంకా అట్లా వెళ్తున్నాము, అవే చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే దారిలో ఇట్లా ఒక సైడ్ మొత్తం వాన మొగ్గులు, ఇంకా ఇక్కడేమో సన్ అనమాట. సన్ ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి, మస్తు అనిపించిండే ఈ వ్యూ. అందుకే ఇంకా వీడియో తీసిన. ఒక సైడ్ ఏమో ఇక్కడనేమో ఫుల్ ఎండ, అక్కడేమో ఫుల్ మొగ్గులు అనమాట. అంటే వాన పడే స్టేజ్లో ఉంది. ఇంకా వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ లైవ్లో అయితే చాలా బాగుండే. ఇంకా అందుకే ఇది కూడా కొంచెం వీడియో తీసిన. సన్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇంకా అక్కడ నుంచి ఒక దగ్గర కాఫీ తాగుదామని చెప్పేసి ఆగిన. ఇక్కడ చాయ్ అయితే మస్తు టేస్ట్ ఉండే. ఇంకా కథం ఇక్కడ వచ్చేసరికి ఫుల్ వాన. ఎంత వాన అంటే అసలు మస్తు వాన పడినుండే. ఇంకా మెల్లిగానే వచ్చాము, ఎక్కువ వాన పడుతుందని చెప్పేసి. ఈ వాన కన్నా ఎక్కువ ట్రాఫిక్ అసలు అనిపించింది. రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఈ మాత్రం అని వచ్చినాము, అదే రింగ్ రోడ్ లేకపోతే ఇంకా అయిపోయినట్టే. ఇంకా మేము పటాన్చెల్లో దిగాల్సింది. అసలు ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా పటాన్చెల్లో అయితే. మొత్తం రింగ్ రోడ్ మీదకి ఆగినాయి బండ్లు చూడండి. అసలు మొత్తం ఇక్కడ వరకు ఆగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడడం అయితే. ఇక్కడ వరకు లారీస్, కార్స్ అన్నీ ఆగినాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే కాదని చెప్పేసి కొల్లూరు ఎగ్జిట్ నుంచి దిగుదామని చెప్పేసి ముందుకెళ్ళాం అనమాట. చూసినాము ఇక్కడ నుంచి అవుతుందా అని, కానీ ఆల్మోస్ట్ కింది వరకు ట్రాఫిక్ ఉండే. ఇంకా కాదని చెప్పేసి కొల్లూరు ఎగ్జిట్ నుంచి దిగుదామని ముందుకెళ్ళిపోయినాము. ముందుకెళ్ళి కొల్లూరు వరకు మంచిగానే దిగినాము, అంతా మంచిగానే ఉండే. ఇంకా అక్కడ రింగ్ రోడ్ ఉంటుంది కదా, పటాన్చెరు నందిగామ మధ్యలో ఉంటుంది అనమాట, పార్టీ మధ్యలో. అక్కడైతే మస్తు లేట్ అయింది. మేము ఇక్కడికి 5:30కి వచ్చినాము ఈ కొల్లూరు ఎగ్జిట్ దగ్గరికి. కానీ ఇంటికి పోయే లోపు మాకు 8:30, 9 అట్లా అయ్యింది. అంత లేట్ అయిపోయింది. అంటే 2-3 అవర్స్ మేము అదే ట్రాఫిక్లో ఉన్నాము. అసలు సిటీలో కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు అనుకుంటా, అంత ట్రాఫిక్లో ఉన్నాము. ఇంకా అక్కడికి చిరాకు వస్తుంది. అసలు ఏంది ట్రాఫిక్, మన సైడ్ ఏంది ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా ఇంటికి 9:30కి అట్లా వచ్చినాము. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.